पद्मस्थिता सुप्रासाद प्रसन्न धीर रजनीनाथाननाशोभिता सप्रेमात्मक सृष्टि निर्मित जगद्यंत्राधिप्रावर्तक सुप्रीता नुत भक्ति भावनवरा श्रीलालितां भावये सर्वदेव वरेण्य भक्तलोक शरण्य सत्व सत्य धरण्य दिव्यतत्व करण्य అయినటువంటి సర్వభావ భరణ్యకి శతసహస్ర వందనాలు. ఈ లలితా సహస్రనామ పరంపరలో సన్యాసాశ్రమ జ్ఞాన విషయాలను వివరించడం జరుగుతోంది. కిందటి కొన్ని నామాల నుంచి విశ్వాన్ని తనలో లయం చేసుకున్నటువంటి విష్ణుశక్తి అయినటువంటి మహాలక్ష్మి స్వరూపిణి, పుట్టుగా ఉత్పత్తి స్థానం లేని పరబ్రహ్మ స్వరూపిణి, అన్ని ఉత్పత్తి స్థానాలకి నిలయమైనది యోని నిలయ అని, మార్పు లేక స్థిరంగా ఉండేటువంటి ఆత్మస్వరూపిణి, శ్రీచక్ర నివాసిని, పంచదశి మహామంత్ర స్వరూపిణి, కులమార్గంలో తేజశక్తితో సంచరించిన కుండలిని కులరూపిణి అని, గురు పరంపర స్వరూపమైనది అని దేవిని అభివర్ణించాయి కిందటి కొన్ని నామాలు. ఆ తర్వాత వీరులు మహావిద్వాంసుల యొక్క సంభాషణలు, గోష్ఠి అంటే ప్రియమైనది, వీరగోష్ఠి ప్రియా అని, వీరత్వ లక్షణాలు కలిగింది, ఏ కర్మలకి కర్తృత్వం లేనటువంటి ఆత్మస్వరూపిణి, అవ్యక్తమైనటువంటి పరానాదం రూపంగా కలిగినది నాదరూపిణి అని, పరబ్రహ్మానుభూతిని కలిగించేటువంటి బ్రహ్మజ్ఞాన స్వరూపిణి, సృష్టి నిర్మాణ కళా స్వరూపిణి, సర్వ విద్యాపూర్ణ స్వరూపిణి, మంగళప్రదమైనది, చాతుర్యము నైపుణ్యము కలిగేది కుశలాని, అత్యంత సంక్లిష్టమైనటువంటి సృష్టి కార్యాల యొక్క నిర్వహణలో కౌశలం కలిగినది, బ్రహ్మభావనా స్థితి రూపమైనది, బిందువు ఆసనంగా కలిగింది, బైందవాసన అనే బిందువు ఆసనంగా కలిగినది. బైందవం అనబడేటువంటి 3 బిందువులకి అంటే హం సం సహ అంటే హంస హంసం అనేటువంటి వాటి మీద అధివసించి ఉన్నటువంటి త్రిపురవాసిని, సృష్టిలో ఉన్నటువంటి అన్ని శక్తి కేంద్రాల్లో ఉండేదిగా దేవిని అభివర్ణించాయి కింద 8 నామాలు బిందుమండల వాసిని అంటూ. విశ్వశక్తి, జీవశక్తి, జ్ఞానశక్తి, యోగశక్తి, నాదశక్తి అన్నీ ఆ దేవియే. ఆ సర్వశక్తీశ్వరైనటువంటి దేవి యొక్క స్వభావాన్ని వివరిస్తున్నాయి వచ్చే కొన్ని నామాలు. వాటిలో మొదటిది తత్వాధిక అనే నామం. ఈ తత్వాధిక అనే నామానికి అర్థం తత్వాన్ని మించి ఉండేది, తత్వానికన్నా అధికంగా ఉండేది అని అర్థం. దీనికి భావార్థ శ్లోకం చాతుర్వింశతి లక్షణాకృత జగత్సంరక్ష దీక్షాధిక బ్రహ్మాండ శతకోటి విస్తర మహత్వతత్వ ప్రజ్ఞాధిక బ్రహ్మతత్వయతీత శక్తి సహిత సర్వజ్ఞ తత్వాధిక విశ్వవ్యాప్త సమర్థ శక్తి మహిత సిడ్నీపురీ శారదా. చాతుర్వింశతి లక్షణాకృత జగత్సంరక్ష దీక్షాధిక అన్నారంటే 24 లక్షణాలతో, చతుర్వింశ లక్షణాలు అంటే 24 లక్షణాలతో నిండినటువంటి జగత్తుని సంరక్షించేటువంటి అధికమైన దీక్ష కలిగినది. బ్రహ్మాండ శతకోటి విస్తర మహత్వతత్వ ప్రజ్ఞాధిక అన్నారంటే కోట్ల కోట్ల బ్రహ్మాండాలుగా విస్తరించబడినటువంటి మహత్వమైనటువంటి ప్రజ్ఞాతత్వం కన్నా అధికమైనది. బ్రహ్మతత్వయతీత శక్తి సహిత సర్వజ్ఞ తత్వాధిక అన్నారంటే బ్రహ్మ లక్షణాలకు మించినటువంటి శక్తితో కూడినటువంటి సర్వజ్ఞత్వం తత్వంగా అధికంగా కలిగినది. విశ్వవ్యాప్త సమర్థ శక్తి మహిత అన్నారంటే విశ్వమంతా వ్యాపించినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఈశ్వరి. 24 తత్వాలు లేదా 36 తత్వాలతో సృష్టి అంతా నిర్మించబడిందని మహాభాగవతంలోనూ ఇతర పురాణాదుల్లో కూడా చెప్పబడింది. ఆ తత్వాలు 24 తత్వాలు పంచమహాభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు,
మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు అని 24 తత్వాలు ఒక వాదం. శంకరుల వారు ఈ వాదాన్ని అంగీకరించింది. ఇది 24 తత్వాలని. వీటికి ఇంకొక 12 కలిపితే పంచకర్మేంద్రియాలు, సప్త ధాతువులు. ఆ ధాతువులు ఏంటంటే త్వక్, మాంసం, రక్తం, మేధస్సు, మధ్య, స్నాయువు, అస్థి. ఈ 7 కూడా ధాతువులు. ఈ సప్త ధాతువులు కనుక చేరిస్తే పంచకర్మేంద్రియాలు, ఈ సప్త ధాతువులు కనుక చేరిస్తే 36 తత్వాలు మరొక భావం. ఈ అన్ని తత్వాల కన్నా కూడా అధికురాలు దేవి అని భావం. అలాగే పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పబడుతుంది పురుష సూక్తంలో. అంటే తత్వాలు, భూతాలతో నిండినటువంటి సృష్టి అయినటువంటి విశ్వం అంతా కూడా ఆ పరబ్రహ్మలో ఒక 4వ వంతు మాత్రమే. మిగిలిన 3 వంతుల పరబ్రహ్మం కూడా అమృతమయమైనది, లయం కానిది అని అర్థం. ఆ పరబ్రహ్మ స్వరూపిణి దేవి కనుక ఆ సృష్టికి మూలాలైనటువంటి తత్వాల కన్నా కూడా అధికమైనది, లేదా ఆ తత్వాలను అధికంగా కలిగినది, ఆ తత్వాలను నియంత్రించేది అని భావం. సృష్టి అందమైన ప్రళయకాలంలో ఈ తత్వాలన్నీ కూడా కాలంలో లీనమయ్యి ఆ కాలం మహత్తులోను, ఆ మహత్తు దేవిలోనూ లీనమవుతాయి. అంటే తత్వాలన్నిటికీ కూడా అధికమైన దేవి అంటే వాటిలాగా కాలంలో కలిసిపోకుండా ఆ తత్వాలని తనలో లీనం చేసుకునేది, తిరిగి వాటిని తన నుండి వ్యక్తం చేసే సమర్థత కలిగిన దేవి అని భావం. అలాగే తత్వం అంటే తత్ అంటే పరబ్రహ్మం, త్వం అంటే నీవు అని అర్థం. అంటే ఆ బ్రహ్మమే నీవు అనేటువంటి ఉపనిషత్తు వాక్యం ఉంది, తత్వమసి అనే వాక్యం. ఆ వాక్యం యొక్క మహావాక్యం అది. ఆ మహావాక్యం యొక్క భావం అధికంగా కలిగినది. అంటే త్వము నుండి, త్వం అంటే నీ నుండి, తత్ వరకు పరబ్రహ్మం వరకు, అంటే జీవుని నుంచి పరబ్రహ్మం వరకు, పిపీలిక నుంచి పరమాత్మ వరకు తానే అయి అంతకన్నా కూడా అధికమైనది అని భావం. అంటే పరబ్రహ్మమైనటువంటి సదాశివ స్వరూపం దేవి అని భావం. తంత్రశాస్త్రంలో ఎన్నో తంత్రాలు చెప్పబడ్డాయి. ఒకటి విద్యాతంత్రం, బ్రహ్మతంత్రం, విష్ణుతంత్రం, రుద్రతంత్రం, మహేశ్వర తంత్రం, సదాశివతంత్రం, ఇటువంటి తత్వాలు ఎన్నో చెప్పబడ్డాయి. ఈ వీటన్నిటికంటే కూడా అధికమైనది పరబ్రహ్మతత్వమైన దేవి అని భావం. త్వం అనేటువంటి అనే పదం స్వభావ లక్షణాలు సూచించే పదం. ఉదాహరణకి గురుత్వం, సమానత్వం ఇలాంటివి తీసుకుంటే త్వం అనేది స్వభావం చెబుతుంది. తత్ అంటే బ్రహ్మ, కాబట్టి తత్ బ్రహ్మ, తత్వం అంటే పరబ్రహ్మ స్వభావము. ఈ పరబ్రహ్మ స్వభావం ఏంటి? అస్థి, భాతి, ప్రియం అనేటువంటి పరబ్రహ్మ లక్షణాలు. లేకపోతే దైవ స్వభావం కూడా అనుకోవచ్చును. పరబ్రహ్మ స్వభావం కానీ దైవ స్వభావం కానీ అనుకోవచ్చును. తత్వం అంటే ఆ పరబ్రహ్మ స్వభావం అధికంగా ఉన్నది, లేదా దానికన్నా అధికమైనటువంటి అంతర్యామి లక్షణం కలిగిన దేవి అని భావం. ఆ ప్రళయం యత్తిష్టతి సర్వేషాం భోగదాయి భూతానాం తత్వమిది ప్రోక్తం అని తత్వానికి నిర్వచనం చెప్పబడింది. తత్వం అంటే ప్రళయం వరకు ఉండేది, అందరికీ భోగము సుఖాలను ఇచ్చేది అని అర్థం. ఆ తత్వాల కంటే కూడా అధికమైనది, అంటే అటువంటి తత్వాలు నశించినా కానీ తాను మాత్రం నిలిచి ఉండేది అని భావం. అలాగే తత్వం అనేది పరిమిత లక్షణం కలిగినది, అంటే ప్రళయకాలంలో నశించిపోయేది. దానికంటే అధికమైనది అంటే పరిమితి లేనటువంటిది, అపరిమితమైనటువంటి లక్షణం కలిగేవి అని కూడా భావం. ఏ విధంగా అంటే ఘటంలో నీరు అది పరిమితం, అది ఆ నీరే సముద్రంలో ఉన్న నీరు, ఈ నీరు ఒకటే, కానీ సముద్రంలో ఉన్న నీరు అపరిమితం. ఈ నీళ్లు రెండు ఒకటే అయినా కానీ ఒకటి పరిమితం, ఇంకోటి అపరిమితం. తత్వం అనేది ఘటనలో కనుక జలంగా అనుకుంటే అది పరిమితం, సముద్రంలో జలం దాన్ని మించిన పరిమాణం కలది. కాబట్టి తత్వాధిక అంటే సముద్రంలో ఉన్న జలము, తత్వం అంటే ఘటనలో ఉన్న జలము అని తీసుకుంటే ఉదాహరణగా మనకి అర్థమవుతుంది బాగా. తత్వం అంటే భావనా జ్ఞానం, ఒక భావన ఉన్నది అని తెలుసుకునేటువంటి జ్ఞానం అది తత్వం అంటే. అంటే ఒక విధంగా చూడండి, వస్తుతత్వం, ఇంద్రియతత్వం, తన్మాత్రతత్వం, అహంకారతత్వం, ఇలా వివిధ రకాల తత్వాలు. వాటన్నిటికీ కూడా అతీతమైనది, అంటే అన్ని భావనలకు అధికమైనది, అతీతమైనది పరబ్రహ్మం కనుక దేవి తత్వాధిక అనబడే పరబ్రహ్మ స్వరూపిణి అని భావం.
తత్వాలన్నిటికన్నా అధికమైన దేవి అని నామ యొక్క భావం. తత్వాలను అధికంగా కలిగినది లేదా తత్వాలను నియంత్రించేది, పరబ్రహ్మ స్వభావం అధికంగా కలిగి ఉన్నది, లేదా జీవుని నుంచి పరబ్రహ్మం వరకు కూడా తానే అయ్యి అంతకన్నా అధికమైనటువంటి అంతర్యామి లక్షణం కలిగింది. ప్రళయంలో లయమైనటువంటి తత్వాల కన్నా అధికమై వాటిని తనలో లీనం చేసుకునేది పరబ్రహ్మ స్వరూపిణి అని విస్తృతమైన భావం ఈ నామంలో ఉంది. సృష్టి నిర్మాణ భాగాలైనటువంటి తత్వాలను మించి శక్తితో నిండినటువంటి సర్వజ్ఞతత్వం పుష్కలంగా కలది అని విశేష భావం. ఆ బ్రహ్మకార్య కారక, బ్రహ్మభావ ప్రేరక, బ్రహ్మజ్ఞాన పూరక, బ్రహ్మతత్వ సాధక, బ్రహ్మసిద్ధి తాత్విక, బ్రహ్మానందదాయక ఆ పరమేశ్వరే. అన్ని తత్వాలని మించిన దేవి అనుడి కింద నామం తత్వాధిక అనే నామం. సృష్టి మూలతత్వాలే కాకుండా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర విద్యాతత్వాలు లాంటివి కూడా అధికంగా కలిగినది. వాటిని అధిగమించినటువంటి పరబ్రహ్మతత్వం అయినదిగా వివరించింది ఆ నామం. ఆత్మ పరమాత్మల పర్యంతం మొత్తం అంతా కూడా విస్తరించినటువంటి తత్వం కలిగిందని, సృష్టికి మూలాలైనటువంటి తత్వాలన్నిటికంటే కూడా అధికమైనదని, వాటిని తనలో లీనం చేసుకుని తిరిగి వ్యక్తం చేసేటువంటి సమర్థత కలిగినదని, పరబ్రహ్మ స్వభావం అధికంగా కలిగినదని, వ్యష్టి నుంచి అంటే జీవుల నుంచి సృష్టి వరకు పరమాణువు నుంచి పరమాత్మ వరకు ఉన్నటువంటి అన్ని తత్వాలని మించినటువంటి శక్తితత్వం దేవి అని నిర్దిష్టంగా చెప్పింది ఆ నామం. తత్వాలను మించినటువంటి దేవి యొక్క స్వరూప స్వభావాలను వివరిస్తోంది వచ్చే నామం తత్వమయీ అనే నామం. ఈ తత్వమయీ అనే నామానికి అర్థం తత్వంతో నిండినటువంటి స్వరూపం కలిగినది. అంతా తన రూపం అంతా తత్వమే, తత్వం అంతా నిండిపోయి ఉన్నది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం ప్రాచుర్యార్థ సులక్షణాన్విత వికారార్థ ప్రభావాన్మయీ బాహ్యతత్వ విసర్జనాద్గత తదీయాంతర్య శోభామయీ తద్భావ ప్రతిభాసమాన విమల విజ్ఞాన దీప్తిర్మయీ బ్రహ్మతత్వమయీ సదాశివమయీ సిడ్నీపురీ శారదా. ప్రాచుర్యార్థ సులక్షణాన్విత వికారార్థ ప్రభావాన్మయీ అన్నారంటే ప్రాచుర్యార్థం అనేటువంటి మంచి లక్షణం కలిగి వికారార్థంగా కనిపించేటువంటి ప్రభావం కలిగినది. బాహ్యతత్వ విసర్జనాద్గత తదీయాంతర్య శోభామయీ అన్నారంటే బాహ్యమైనటువంటి తత్వాన్ని కనుక తొలగించి కలిగినటువంటి అంతర్గతమైనటువంటి తత్వంతో శోభించేది. అంటే బయట ఉన్న తత్వాన్ని కనుక తొలగిస్తే లోపల ఉండే తత్వంలా ప్రకాశించేది. తద్భావ ప్రతిభాసమాన విమల విజ్ఞాన దీప్తిర్మయీ అన్నారంటే బ్రహ్మభావంతో భాషించేటువంటి విజ్ఞాన కాంతులతో ప్రకాశించేది. బ్రహ్మతత్వమయీ సదాశివమయీ అన్నారంటే పరబ్రహ్మతత్వంతో నిండి సదాశివమయమైనటువంటి ఈశ్వరి అని. సృష్టి అంతటా కూడా బాహ్యంగా కనిపించే పదార్థాల యొక్క మూలస్వరూపమైనటువంటి పరబ్రహ్మతత్వంగా నిండి ఉన్నది అని అసలు అర్థం. పాణిని సూత్రం ప్రకారం మయట్ వికార ప్రాచుర్యార్థే ఉంది. అంటే మయ మయి అనే పదాలు బాహ్యమైనటువంటి వికార రూపాలకి ప్రాచుర్యార్థాలు అంటే వాటి అంతర్గత అర్థాలు అని అర్థం. అంటే ఒక విధంగా చూస్తే వస్త్రం బాహ్యంగా కనిపిస్తుంది, కానీ అది వికారం, దాని వికారం అని పిలువబడింది అది. కాబట్టి ఆ వికారానికి మూలం ప్రతి, వస్త్రానికి మూలం ప్రతి, కాబట్టి ప్రతి వికారం చెందితే వస్త్రంగా తయారైంది. అంటే దానికి ప్రతి ప్రాచుర్యార్థం. అంటే ప్రతి మొదలు ఉంది, తర్వాత వస్త్రం తయారైంది. కాబట్టి వీటికి పేర్లు ప్రతి అనే దానికి ప్రాచుర్యార్థం అని, వస్త్రం అనేది వికారార్థం అని చెప్పబడింది. అలాగే బంగారం తీసుకుంటే బంగారం ప్రాచుర్యార్థం, ఆభరణం వికారార్థం. అంటే బంగారాన్ని చెరగొడితే ఆభరణం అయింది. కాబట్టి బంగారం యొక్క వికారం ఆభరణం. అలాగే ఈ విధంగా సృష్టిలో పదార్థాలు అన్నీ కూడా
తత్వాలతో ఏర్పడినవి కనుక ఆ పదార్థాలు సృష్టి అంతా కూడా వికారము, తత్వాలు మటుకు ప్రాచుర్యము అని తీసుకుంటే అలా తత్వాలతో నిండినది అంటే తత్వాలుగా ఉన్నది, తత్వాలలో ఉన్నది, వాటికి మూలమైనటువంటి పరమాత్మ తత్వంతో నిండినది అని అసలు భావం. అలాగే మొత్తం సృష్టి అంతా తీసుకుంటే ఆత్మతత్వం అది అంటే పృథ్వీలో మొదలయ్యి మాయతో అంతమవుతున్నది, దాని యొక్క చిహ్నం సత్ అనేది. విద్యాతత్వం రెండవది, ఆ మాయ తర్వాత మొదలయ్యి సదాశివంతో అంతమవుతున్నది, దానికి చిత్ దానికి చిహ్నం. ఇక శివతత్వం అంటే శివశక్తుల ఐక్యం, శివాశక్తులు రెండు దీన్ని అది ఆనందతత్వం అంటారు అని. ఈ మూడు కూడా ప్రధాన తత్వాలుగా చెప్పబడ్డాయి వేదాంతంలో. ఆ మూడింటి యొక్క సమష్టి రూపమే దేవి కనుక తత్వమయ్యి అని భావం. అంటే పృథ్వీ నుంచి అంటే ఈ పదార్థాల నుంచి సదాశివుని వరకు విస్తరించి ఉన్నటువంటి అన్ని తత్వాల రూపంగా నిండి ఉన్నది దేవి అని భావం. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఆత్మశబ్దానికి అస్తిత్వం అంటే కలిగి ఉండడం అంటే సత్ అని అర్థం. విద్య అంటే జ్ఞానార్థం కాబట్టి చిత్ అని. శివశబ్దానికి మోక్షరూపమైన ఆనందం అనే అర్థాల్లో తీసుకుంటే దేవి సత్ చిత్ ఆనందమయ్యి అని అర్థం. తత్వమయ్యి అని, తత్వం అనే దానికి సత్ చిత్ ఆనందం తీసుకుంటే తత్వమయ్యి అంటే సత్ చిత్ ఆనందమయ్యి అని విశేష భావం. సృష్టిలో షడధ్వలు 6 అధ్వలుగా చెప్పబడ్డాయి. అవి పదార్థ, భువనాధ్వ, వర్ణాధ్వ, తత్వాధ్వ, కళాధ్వ, మంత్రాధ్వలు. అందులో తత్వాధ్వము అనేటటువంటి తత్వాధ్వం అంటే ఈ 36 తత్వాల యొక్క సమగ్ర సమాహారం లేదా 24 తత్వాలుగా చెప్పినట్టుగా ఈ తత్వాల యొక్క సమగ్ర సమాహారం తత్వాధ్వ. ఆ తత్వాధ్వ స్వరూపురాలు కనుక దేవి తత్వమయ్యి అని అర్థం. ఈ షడధ్వానికి అతీతమైనది అనే భావంతో షడధ్వాతీత రూపిణి అనే నామం కూడా ముందు వస్తుంది దేవికి. బ్రహ్మతత్వమే పరమమైనటువంటి తత్వము, ఆ బ్రహ్మతత్వంతో నిండినది బ్రహ్మజ్ఞాన స్వరూపిణి దేవి అని అసలు అంతర్గత భావం. ఈ తత్వాలతో నిండినటువంటి స్వరూపం కలిగిన దేవి అని నామయక భావం. అంటే అన్ని తత్వాలకి మూలమైనటువంటి పరమాత్మతత్వంతో నిండినది, సత్చిత్ ఆనంద తత్వాలతో నిండినటువంటి సచ్చిదానంద రూపిణి, పరమతత్వమైనటువంటి బ్రహ్మజ్ఞాన తత్వస్వరూపిణి. బాహ్యతత్వం అంతర్గతంలో, బాహ్యతత్వానికి అంతర్గతంలో నిత్య సత్య తత్వశోభినిగా ఉండేది శివరూపిణి, సదాశివమయ రూపిణి, భావనామయము భావనాతీతము కూడా అయినది అని విస్తృతమైన భావం. సృష్టి నిర్మాణ వస్తు విషయ మూలతత్వం దేవి సృష్టి నిర్వహణా శక్తిత్వం, జగత్పాలనా సత్వం, జీవలాలన కారుణ్యత్వం అని విశేషమైన భావం ఇందులో ఉంది. అంటే ఆ విధంగా తత్వాలన్నీ కూడా తమలో నింపుకొని ఆ విధంగా సృష్టిని నియంత్రిస్తోంది, సృష్టిని పాలిస్తోంది, జీవులందరినీ కరుణిస్తోంది అని భావం. తత్వాలకు అతీతమైనది అని కింద నామం తత్వాధికారి నామం చెప్తే తత్వం అన్నింటిలోనూ నిండి ఉన్నది, తత్వం తానే అయి ఉన్నది అని ఈ నామం చెబుతోంది. అంటే తత్వం అనే పదాన్ని కనుక శివపరంగా కనుక గ్రహిస్తే మనం శివుని కంటే అధికురాలు అని కింద నామం, దేవియే శివుడు అని ఈ నామము భావాలు. ఆ స్వభావ ప్రభావాలతో పరబ్రహ్మతో అభిన్నమైనది, బ్రహ్మమయమైనది అని పరోక్ష విశేష భావం. ఆ బ్రహ్మజ్ఞానమయి, జ్ఞానతత్వమయి, తత్వమూలాన్మయి, మూలశక్తిర్మయి, శక్తి పూర్ణాన్మయి ఆ పరమేశ్వరే. తత్వాలతో నిండినది, తత్వాలుగా ఉన్నది దేవి అన్నటువంటి కింద నామం తత్వమయి అనే నామం. ఆత్మతత్వం, విద్యాతత్వం, శివతత్వం అనేటువంటి 3 తత్వాల యొక్క సమష్టి రూపం. అంటే పృథ్వీ నుంచి సదాశివుని వరకు విస్తరించి ఉన్నటువంటి అన్ని తత్వాలంటి యొక్క రూపంగా నిండి ఉన్నదని, సచ్చిదానందమయ స్వరూపిణిని, పరమమైనటువంటి బ్రహ్మతత్వంతో నిండిందని, బ్రహ్మజ్ఞాన స్వరూపిణిని విశేష భావాలని అందించింది ఆ నామం. తత్వాలన్నిటికన్నా మించినది తత్వాధికారి, తత్వాలతో నిండిది తత్వమయి అనడంలో దేవి యొక్క అనాదిత్వం, వ్యాపకత్వం, పాలకత్వం, ప్రజ్ఞానత్వం, ఆనందతత్వం అదే దేవి యొక్క తత్వం అని మరోసారి చెప్పింది ఆ నామం.
తత్వమయమై సత్వ నిలయమై సత్య జయమైనటువంటి దేవి స్వరూప స్వభావాన్ని వివరిస్తోంది వచ్చే నామం తత్వమర్థస్వరూపిణి అనే నామం. ఈ తత్వమర్థస్వరూపిణి నామానికి అర్థం తత్వం యొక్క అర్థమే అంటే తాత్పర్యమే స్వరూపంగా కలిగినది. దీనికి భావార్థ శ్లోకం జీవబ్రహ్మ సుబంధ లక్షణ నిబద్ధత్వాక్యచిద్రూపిణి ఆనందాకృత బ్రహ్మ రూప సకల జీవే సదావాసిని సోహం బ్రహ్మ విదేది వేద వితద్విజ్ఞాన చింతామణి తత్వం సార్థక రూపిణి సురమణి సిడ్నీపురి శారదా. జీవబ్రహ్మ సుబంధ లక్షణ నిబద్ధత్వాక్యచిద్రూపిణి అన్నారంటే జీవునికి బ్రహ్మానికి ఉన్నటువంటి మంచి సంబంధ లక్షణాన్ని నిబద్ధించినటువంటి వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానరూపమైనది. ఆ వాక్యాలు వేదాంత వాక్యాలు. ఆనందాకృత బ్రహ్మ రూప సకల జీవే సదావాసిని అన్నారంటే ఆనందమే ఆకారంగా కలిగినటువంటి బ్రహ్మస్వరూపంలో అన్ని జీవుల్లోనూ కూడా ఎల్లప్పుడూ నివసించేది. సోహం బ్రహ్మ విదేతి వేద వితద్విజ్ఞాన చింతామణి అన్నారంటే నేనే బ్రహ్మను అని చెప్పేటటువంటి వేదవాక్యాల్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించేది. తత్వం సార్థక రూపిణి సురమణి అన్నారంటే తత్వం యొక్క భావస్వరూపమైనది. అందులోకి కూడా మణి అయినటువంటిది శ్రేష్ఠమైనటువంటి ఈశ్వరి అని అర్థం. ఇంతకు ముందు నామాల దగ్గర వివరించినట్లుగా తత్ త్వం కలిసి తత్వం అవుతుంది. అంటే తత్ అంటే అది అంటే బ్రహ్మము, త్వం అంటే నీవు జీవుడు అని అర్థాలు. అంటే తత్వం అంటే జీవబ్రహ్మలు అని అర్థం. వాటి యొక్క అర్థం అంటే జీవబ్రహ్మల యొక్క అర్థం అంటే భావం, సారం, తాత్పర్యం, స్వరూపమైనది దేవి అని అర్థం. అంటే బ్రహ్మభావం, జీవస్వభావం రూపంగా కలిగిన దేవి అని భావం. ఈ తత్ త్వం అనే పదాలు శివుణ్ణి జీవుణ్ణి కూడా సూచిస్తుంటాయి. దేవి శివజీవుల యొక్క స్వరూపమైనది అని భావం. అంటే తత్వం అంటే జీవబ్రహ్మల ఏకత్వం, స్వభావం, అదే అద్వైతం. అది ఆ అద్వైతం యొక్క పరమార్థ స్వరూపిణి అని అర్థం. అఖండ సచ్చిదానంద మూర్తి అయినటువంటి అద్వైత పరబ్రహ్మమే అనుభూతిగా స్వరూపంగా కలది, ద్వంద్వాతీతమైనది అని భావం. ఇక సామవేదంలో చాందోగ్యోపనిషత్తులో చెప్పినట్లుగా తత్వమసి అనే మహావాక్యం, ఆ వాక్యానికి అర్థము, తాత్పర్యము లేక వాటి విజ్ఞాన స్వరూపమే దేవి అయినది అని భావం. తత్ అంటే అది బ్రహ్మం, త్వం అంటే నీవు జీవుడు అని చెప్పుకున్నాం కదా. అసి అంటే అయి ఉన్నావు అని అర్థం. అంటే బ్రహ్మము జీవుడు ఒకరే అనేటువంటి అద్వైత భావస్వరూపిణి దేవి అని భావం. పరబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడు తానే అయ్యి, ఈశ్వర సంకల్పము తానే అయ్యి, ఆ సంకల్పము సదాశివాత్మికంగా ప్రకాశాంశమై, శక్తి రూపంగా విమర్శాంశమై, అవన్నీ వేరువేరుగా తానే అయ్యి, మళ్ళీ అన్నీ కలిసి తానే అయ్యి, వాటన్నిటికన్నా అతీతం తానే అయినటువంటి దేవి అని దీని యొక్క అంతరార్థం. అలాగే వాక్కు శబ్దాల భావం అర్థం అనే భావంలో, అంటే భావం అర్థం అంటే వాక్కు కానీ శబ్దాల యొక్క భావం అనేటువంటి అర్థం చూస్తే శబ్దార్థాల్లో అర్థం తానైనది. శబ్దం శివస్వరూపం అని అర్థం. శబ్దం శివస్వరూపం అయితే అర్థం దేవి స్వరూపం. కాళిదాస్ గారి శ్లోకం ఉంది కదా, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు అని చెప్పి ఆ వాక్యం ప్రకారం కూడా వాక్కు అర్థాలు రెండూ కూడా శివపార్వతులని, అందులో పార్వతి అర్థం యొక్క స్వరూపం పార్వతి అని అర్థం. అలా అన్ని వాక్కులు, పదాలు, శబ్దాల యొక్క అర్థాల స్వరూపిణి దేవి అని భావం. అలాగే ఇదివరకు వచ్చిన కళ్య, విదగ్ధ ఈ మొదలైన నామాల యొక్క రహస్యార్థాలన్నీ కూడా బోధిస్తుంది ఈ నామభావం. అంటే అన్ని తత్వాలు కూడా తనలో కలుపుకున్నది, తానే తత్వస్వరూపమైనది, తానే తత్వం యొక్క అర్థం, భావం, తాత్పర్యం, సారం అయినటువంటిది అని అర్థం. అంటే తత్వం యొక్క భావసార స్వరూపమైనది దేవి అని నామం యొక్క భావం. బ్రహ్మభావం, జీవస్వభావం స్వరూపంగా కలిగినది, ద్వంద్వాతీతమైనది, అద్వైత పరమార్థ స్వరూపిణి,
సదాశివాత్మకమైనటువంటి వాక్ అర్థాల యొక్క స్వరూపమైనది, ఉపనిషత్ మహావాక్యాల యొక్క విజ్ఞాన స్వరూపిణి, అఖండ సచ్చిదానందమైనటువంటి అద్వైతానుభూతి రూపిణి అని విస్తృతమైన భావం. పరబ్రహ్మ నుంచి పరమాణు పర్యంతం అన్ని తత్వాల యొక్క సార సంగ్రహ రూపిణి అని విశేషమైన భావం. విశ్వగ్రాస అనేటువంటి 890 నామం నుంచి ఇక్కడి వరకు కూడా సన్యాసాశ్రమానికి సంబంధించినటువంటి విజ్ఞాన విశేషాల వివరణ చెప్పబడింది. తత్వరూపం, తత్వభావం, తత్వమయం అది దేవి యొక్క తత్వం. అది ఆ తత్వరూపిణి, తత్వభాసిని, సత్యశోధిని, తత్వదర్శిని, ముక్తిదాయిని ఆ పరమేశ్వరే. తత్వాలన్నిటి యొక్క మూలస్వరూపమైన దేవి అన్నటువంటి కింద నామం తత్వమర్థ స్వరూపిణి అంటే తత్వాల యొక్క సార సంగ్రహ స్వరూపిణి అనేటువంటి నామం జీవబ్రహ్మల యొక్క ఏకత్వ స్వభావమైనటువంటి అద్వైత పరమార్థ స్వరూపిణి అనేటువంటి ద్వంద్వరహిత స్థితిని చెప్పింది. అంతేకాకుండా సచ్చిదానంద రూపిణిగా, వాగర్థ స్వరూపిణిగా, వేదవాక్య విజ్ఞాన నిధిగా, వేదాంత భావ సన్నిధిగా, బ్రహ్మానంద జలధిగా దేవిని దర్శింపజేసింది ఆ నామం. జీవుడు దేవుడికి ఉన్నటువంటి తత్వానుబంధం దేవి అని, ఆ అనుబంధ సారాంశం కూడా దేవి అని వేదాంత తత్వరహస్యాన్ని అందించింది. తత్వం కూడా దేవి మూలసత్వం, సృష్టితత్వం, సమగ్రత్వం అని అసలు భావం. ఆ తత్వార్థ రూపిణి, సర్వార్థదాయిని అయినటువంటి దేవికి ప్రియకరమైనటువంటి విషయాన్ని చెబుతోంది వచ్చే నామం సామగాన ప్రియ అనే నామం. ఈ సామగాన ప్రియ అనే నామానికి అర్థం సామవేద గానమునందు ప్రీతి కలిగినది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం సుహృద్భావన రాగ సంయుత సుగానానంద సంప్రీతయా హంసస్సోహ మహత్వతత్వ వితద్విజ్ఞాన తేజోమయా సర్వజీవ హృదంతరాళ విహరత్ ప్రేమానురాగాలయా సామాద్గాన సుధాప్రియా శుభమయా సిడ్నీపురీ శారదా. సుహృద్భావన రాగ సంయుత సుగానానంద సంప్రీతయా అన్నారంటే మంచి భావనతో నిండి రాగయుక్తంగా ఆలాపించబడేటువంటి గానాన్ని ఆనందించడంలో సంతృప్తి పొందేది. హంసస్సో మహత్వతత్వ వితద్విజ్ఞాన తేజోమయా అన్నారంటే హంస సోహం అనేటువంటి నాదాల తత్వాన్ని తెలిపేటువంటి విజ్ఞానంతో తేజరిల్లేది, ప్రకాశించేది. సర్వజీవ హృదంతరాళ విహరత్ ప్రేమానురాగాలయ అన్నారంటే జీవులందరి హృదయాల్లో విహరించేటువంటి ప్రేమ అనురాగమూర్తి అయినది. సామాద్గాన సుధాప్రియ శుభమయ అన్నారంటే శుభాలతో నిండి సామవేద గానమునందు ప్రీతి కలిగినటువంటి ఈశ్వరి అని. ప్రాణ సామవేద అని చెప్తుంది శృతి. అంటే వేదాలన్నింటినీ కూడా ఒక సజీవ మూర్తిగా భావిస్తే ఆ వేదమూర్తికి ప్రాణం సామవేదం అని ప్రసిద్ధం. అదే జీవుల్లో శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియకి ప్రాణచిహ్నం అది. అంటే ఆ శ్వాస ప్రక్రియ ఫలితం అంతర్గతమైన సోహం అనే నాదం. ఆ సోహం అనే నాదగానం అంటే ప్రియమైనది అని అర్థం. సామం అంటే సాధువైనది, శుభమైనది, ఉత్తమమైనది అని అర్థాలు. అంటే సత్వగుణంతో ఉత్తమమైన రూపంతో శుభం కలిగిన దేవి అనే అర్థంలో చూస్తే ఆ దేవిని కీర్తించడంతో ప్రీతి చెందేది అని మరో భావం వస్తుంది. ఛాందోగ్యోపనిషత్తులో 2వ అధ్యాయంలో ఈ సామోపాసనల గురించి 2 విధాలుగా చెప్పబడింది. పంచవిధ సామోపాసన, సప్తవిధ సామోపాసన అని చెప్పి 2 రకాలైన సామోపాసనలు చెప్పబడ్డాయి. ఆ అన్ని విధాలైనటువంటి సామోపాసనలు కూడా ఇష్టమైన దేవి అని మరో భావం. దేవి భాగవతంలో ఒక కథ ఉంది, సత్యవ్రతుని కథ. ఆ కథలో సామగానం చేస్తే దేవతలు సంతోషిస్తారు అని చెప్పబడింది. అంటే సామవేదం సంగీత ప్రాధాన్యమైనది కనుక ఆ గానాన్ని ఇష్టపడేది దేవి అని భావం. జీవుల్లో హృదయాకాశం దగ్గర శ్వాస ద్వారా వినవచ్చే నాదం దేవి రూపం అది.
అదే సోహం అని వస్తుంది. ఆ నాదం అంటే ఇష్టమైనది అనే భావం. ఈ బృహదారణ్యోపనిషత్తులో అయితే సాచ అమశ్చేది తత్సామ్న సామత్వం అని చెప్పబడింది. అంటే సా అంటే వృక్కు, అమ అంటే గాంధారాది సప్తస్వరాలు, అమ అంటే సామము అంటే వృక్కులు స్వరప్రధానమైనటువంటి గానం అని అర్థం సామం అంటే. అలా ఆ గానం చేయడం సామత్వం అనబడుతుంది. కాబట్టి ఆ సామత్వం ప్రియమైనది అని అర్థం. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో వాచ ఉరుక్రస ఉజ సా ఉజ సామరస సామ్నా ఉద్గీదో రస అని చెప్పబడింది. అంటే వాక్కు యొక్క రసం వృక్కు, వృక్కు యొక్క రసం సామం, సామం యొక్క రసం గానం. ఆ సామగానం అంటే ప్రీతి కలిగినది అని ఛాందోగ్యోపనిషత్తు ప్రకారం చూస్తే అది సామం యొక్క రసం గానం కాబట్టి ఆ సామగానం అంటే ప్రీతి కలిగినది, అంటే సామం యొక్క రసం ప్రీతి కలిగినది అని అర్థం. ఇక నారదీయ శిక్షలో 3 విధాలైనటువంటి వేదస్వరాల నుంచి ఈ సప్తవిధ స్వరాలు పుట్టాయి అని చెప్పబడింది. వేదస్వరాలు హ్రస్వం, దీర్ఘం, ప్లుతం అని 3 రకాలు. ఇవి అచ్చుల్ని ఆశ్రయించి ఉంటాయి. హ్రస్వం అంటే పొట్టిగా పలికేది, దీర్ఘం అంటే దీర్ఘంగా పలికేది, ప్లుతం అంటే నొక్కి పలికేది. వీటినే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అంటారు. ఆ ఉదాత్తం ఆధారంగా సంగీతంలో చూస్తే ఉదాత్తం ఆధారంగా నిషాద గాంధారాలు, అనుదాత్తం ఆధారంగా రిషభ దైవతాలు, స్వరితం ఆధారంగా షడ్జమం, మధ్యమం, పంచమం, ఈ మూడు ఇలా 7 సప్తస్వరాలు ఏర్పడి సంగీత శాస్త్రానికి మూలాలైనవి ఈ 7 సప్తస్వరాలను. ఆ విధంగా సామవేదం నుంచి సంగీత స్వరాలు ఉద్భవించి వాటితో సంగీత శాస్త్రం నిర్మించబడింది ఈ సప్తస్వరాలతోటి. ఈ సప్తస్వరాల యొక్క భావమే ఉదాత్తం, అనుదాత్తం, సరితంతో మొదలుపెట్టి అవన్నీ కూడా నిషాదం, గాంధారం, రిషభం, దైవతం, పంచమం, షడ్జమం, మధ్యమం, పంచమం, ఇలాగ 7 స్వరాలతోటి సంగీత స్వరాలతో ఉద్భవించి వాటితోటి ఈ సంగీత శాస్త్రం అంతా కూడా నిర్మించబడింది. సామగానం అంటే సంగీత గానం అంటే ఇష్టపడేది ఏవీ భావం. ఈ సామగానం మళ్ళీ 4 రకాలు: అరణ్యగానం, గ్రామగేయగానం, ప్రకృతి గానం అంటే ఊహాగానం, ఊహ్యగానం. అరణ్యగానం అంటే పూర్వకాలంలో ఋషులు బృందాలుగా కలిసి అరణ్యంలో చేసేటువంటి గానం అది. మిగిలిన 3 కూడా అంటే గ్రామగేయగానం, ప్రకృతి గానం, ఊహ్యగానం, ఈ 3 కూడా ఒకే సంబంధమైన గ్రామగేయ గానానికి సంబంధించినవి. అవి ఈ కాలంలో లభ్యమవ్వకపోవడం మూలంగా వాటిని అనుసరించట్లేదు ఎవరు. కాబట్టి ఈ అన్ని రకాల విధాలైన సామగానాలకి కూడా ప్రీతి చెందేది ఇవే అని భావం. ఇందులో సామగానం అనే దాంట్లో ఒక రహస్యమైన విశేషం కూడా ఉంది. అందులో జీవుల యొక్క దేహాల్లో యోగపరంగా చూస్తే జీవుల దేహాల్లో 3 రకాల గానాలు ఉంటాయి: సూర్యగానము, సోమగానము, సామగానం అని చెప్పి. సూర్యగానం అంటే మనస్సుల్లో వచ్చినటువంటి సంకల్పాలైన భావాలని బీజరూపంగా పుట్టించే నాదం సూర్యనాదం. అది ఇది ఆత్మగతంగా, సంస్కారగతంగా, ఉదాత్తంగా, సత్వస్వరూపంగా ఉంటుంది. ఇక పాంచభౌతికమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు, అవయవాలు పనిచేస్తున్నప్పుడు కలిగేటటువంటి మనోహరమైన తృప్తి రూపంగా ఉండే నాదం సోమగానం అనబడుతుంది. అంటే మనం మంత్రాలు జపించినప్పుడు ఓంకారాన్ని ఉచ్చరించడం ఇవన్నీ కూడా సోమగానం అవుతుంది. ఇక సామగానం అంటే అంతర్నాదం, అంటే ప్రయత్నం లేకుండా, భావన చేయకుండా, ఇంద్రియాలతో పనిచేయించకుండా, వాటితో నిమిత్తం లేకుండా దానంతర అదే అప్రయత్నంగా మన అందరిలో ఉత్పన్నమైనటువంటి అంతర్నాదమే సామగానం. అది మొదట హంసంగా, తర్వాత హంసగా, తర్వాత సోహంగా, ఆ తర్వాత ఓం అయ్యి, తర్వాత హ్రీం అయ్యి, ఆ తర్వాత ఈం అవుతుంది. అది అసలైన సామగానం. అది అనాథం దగ్గర ఉన్నటువంటి ధారాకాశం నుంచి బ్రహ్మశీర్షం వరకు శబ్దం చేసుకుంటూ ఆత్మకి, ప్రత్యేగాత్మకి మాత్రమే వినిపిస్తుంది. అది ఆ అంతర్నాద ప్రియ, ఈంకారనాద ప్రియ, సామగాన ప్రియ అని యోగపరమైనటువంటి అసలైనటువంటి అంతర్గత రహస్యభావం ఇది. మూలాధారం నుంచి ధారాకాశం ఉదయం వరకు వచ్చి వినిపించే అంతర్నాదం సోమగానం. అది దానిని వృతంభరా ప్రజ్ఞ అంటారు.
ఆ సోమగానం వెలుగుగా తేజోరూపంగా మారితే అది సూర్యగానం అవుతుంది. ఇది చతుర్యాగక్రమ సాధనలో రహస్యమైన అంశం. అంటే ఆ విధంగా ఆ శరీరంలో దేహంలో వచ్చేటటువంటి అంతర్నాదం సామగానం, ఆ అంతర్నాదం వినడానికి దేవి ఇష్టపడుతుంది అని అర్థం. అంటే యోగ సాధనలో ఆ అంతర్నాదాన్ని విని తరించండి, అదే దేవికి ప్రియమైనది అని భావం. అలాగే గానం అంటే కీర్తించడం, ఉపాసించడం, జపించడం అని అర్థాలు. సామగానం అంటే సౌమ్యమైన ఉపాసన, జపము అంటే సాత్వికమైనటువంటి సమయాచార ఉపాసన, మంత్రజపము, నాదోపాసన అని భావిస్తే ఆ సంప్రదాయమైనటువంటి మంత్రపారాయణలకి, జపధ్యానాలకి, నాదోపాసనలకి ప్రీతి చెందుతుంది దేవి అని మరో భావం. అలాగే వేదానం సామవేదోస్మి అంటాడు భగవాన్ గీతలో. అంటే వేదాల్లో సామవేదాన్ని నేను అంటాడు. అంటే అలాంటి భగవత్ స్వరూపమైనటువంటి ఆ సామవేద గానం అంటే ప్రీతి కలిగినది దేవి అని భావం. సామగానం చేసేటువంటి వేద విద్వాంసులు సామగురు అంటారు. వారి మీద వారి ప్రాణాల వలె వాత్సల్యం కలిగినది పరోక్షమైన భావం కూడా ఉంది ఇందులో. ఈ నామంలో, ఈ శ్లోకంలోనూ కూడా వేదవతి మంత్ర రహస్యం ఒకటి చెప్పబడింది. దాని యొక్క ధ్యానం మాలా పుస్తక పాత్రాణి వరంచ దశతీం కరై పంచవక్త్రాం త్రినేత్రాంచ ధ్యాయే వేదవతీం శివాం. ఆ మంత్రం ఐం హ్రీం సౌః శివే సామప్రియే స్వాహా అని. సామవేద గానం అంటే ప్రీతి కలిగిన దేవి అని ఈ నామం యొక్క భావం, బాహ్యమైన అర్థం అది. వేదమూర్తికి ప్రాణచిహ్నమైనటువంటి సామవేద గానం ప్రియమైనది, సామోపాసనం ఇష్టమైనది, సంగీత గానం అంటే ఇష్టపడేది, సోహంగా ఓంకార ఈంకార అంతర్నాదంగా శ్రావ్యమైనటువంటి వినపడేటువంటి గానం అంటే ప్రీతి కలిగినది, మంత్ర జపధ్యానాలకి నాదోపాసనలకి ప్రీతి చెందేది, పరమాత్మ స్వరూపమైనటువంటి సామవేద గానం మీద ఇష్టం కలిగినది, సామం యొక్క రసమైనటువంటి గానం మీద ప్రీతి కలిగినది అని విస్తృతమైన భావం. సంగీత సద్భావనా లహరి సామరస భావ ప్రభావ వల్లరి దేవి అని విశేషమైన భావం. ఈ నామం నుంచి అగ్నిష్టోమాత్మకమైనటువంటి శ్రీచక్ర భావన అర్చనలను గురించి వివరించబడుతుంది. సామవేద ప్రియ, స్వరసనాద ప్రియ, సరస భావప్రియ, నాద మోదాహ్వయ, మధుర గానాలయ, గానలోలాన్మయ ఆ పరమేశ్వరే. సామవేద గానం అంటే ప్రీతి కలిగిన దేవి అన్నటువంటి కింద నామం సామగాన ప్రియ అనే నామం. అంతేకాకుండా సామం యొక్క రసమైనటువంటి గానాన్ని ఆనందించేది. అంతర్నాదమైనటువంటి సోహం నాదగానం అంటే ప్రీతి కలిగేది. సాత్విక గానాన్ని ఇష్టపడేది. ఓంకార ఈంకార నాద ప్రియత్వం కలిగేది. మంత్ర జపధ్యానాలకి నాదోపాసనలకి ప్రీతి చెందుతుంది దేవి అని దేవి యొక్క గానలోలుపత్వాన్ని, అంతర్నాద బహిర్నాద సంగీత ప్రియత్వాన్ని, ప్రణవమూల నాదానందానుభూతిని అభివర్ణించింది ఆ నామం. గానానికి మూలం నాదమని, అసలు నాదం అంతర్నాదమని, అదే దేవికి ఆహ్లాదమని నిగూఢంగా కూడా చెప్పింది. గాన మాధుర్య ధుర్య, సంగీత చాతుర్య వీర్య అయినటువంటి దేవి యొక్క గుణాన్ని వివరిస్తోంది వచ్చే నామం సౌమ్య అనే నామం. ఈ సౌమ్య అనే నామానికి అర్థం సౌమ్యమైన గుణం కలిగినది లేదా సోమ సంబంధమైనది అని అర్థం. దీని యొక్క భావార్థ శ్లోకం తారాకాంతి సుశోభితాన్విత శశాంకమండలాద్భాసిత సోమేశార్ధ శరీర భాసిత జగత్పాలాసి దివ్యాకృత సోమాఖ్యాల్లత శోభమాన లసిత యజ్ఞాంసు సంరక్షిత సౌమ్య సుగమ్య లక్షణయుత సిడ్నీపురీ శారద. తారాకాంతి సుశోభితాన్విత శశాంకమండలాద్భాసిత అన్నారంటే నక్షత్రకాంతులతో కూడినటువంటి చంద్రమండల తేజస్సుతో ప్రకాశించేది.
సోమేశార్థ శరీర భాషిత జగత్పారాహి దివ్యాకృత అన్నారంటే సోముడైనటువంటి ఈశ్వరుని యొక్క అర్ధశరీరంగా భాషిస్తూ జగత్తుని పాలించేటువంటి దివ్యమైన స్వరూపం కలిగినది. సోమాఖ్యాల్లత శోభమాన రసిత యజ్ఞాంశు సంరక్షిత అన్నారంటే సోమలతలాగా ప్రకాశమానమై యజ్ఞాలను సంరక్షించేది. సోమ సంబంధమైన సౌమ్య అంటే సోమ సంబంధమైనది. సౌమ్య సుగమ్య లక్షణయుత అన్నారంటే సౌమ్యత్వ గుణంతో నిండినటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈశ్వరి అని. సోమ అనే మూల శబ్దం నుంచి వచ్చింది సౌమ్య అనే పదం. సోమ అనే పదానికి సుమ అంటే పుష్ప సంబంధం అని, సోమలత అని, ఈశ్వరుడని, చంద్రుడని, కర్పూరం అనే అర్థాలు ఉన్నాయి. సౌమ్య అంటే పుష్పం వలె మృదుత్వము, కోమలత్వము. సోమలతకు సంబంధించినటువంటి సంబంధించినటువంటిది లేదా ఈశ్వరుడికి చంద్రుడికి సంబంధించినవి అనే అర్థాలు వస్తాయి. ఈ అన్నిటి యొక్క సంబంధమైనది అని అర్థం. అంటే సోమలతలాగా స్వయం ప్రకాశము, పుష్పములాగా కోమలత్వము, ఈశ్వరుడిలాగా ఆయన అర్ధ శరీరము, చంద్రుడిలాగా ఆయన యొక్క ముఖ సౌందర్యము, ప్రియదర్శనము, ఆహ్లాదకత్వము, హృదయశీలత్వం ఇవన్నీ కూడా కలిగినది. కర్పూరంలాగా హృదయాహ్లాదాన్ని కలిగించే దేవి అని భావం. సౌమ్యమైనటువంటి హృదయము, వాక్కులతో మృదులమైనటువంటి శాంత స్వభావం కలిగి దయామూర్తిగా ఎల్లప్పుడూ శుభాలను కలిగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన దేవి అని కూడా భావం. ఇక యోగశాస్త్రపరంగా చూస్తే దేహాల్లో ఇడానాడి చంద్ర సంబంధమైన లక్షణాలు కలిగింది. ఆ ఇడానాడిలో సంచరించేటువంటి కుండలిని శక్తి కూడా చంద్రాత్మక లక్షణం కలిగింది కాబట్టి కుండలిని శక్తి స్వరూపమైన దేవి సౌమ్య అని భావం. చంద్రమండల రూపిణిగా చంద్రకళ అయినటువంటి దేవి సౌమ్య, శివశక్తి కళ అని అర్థం. సౌమ్య అంటే వాత్సల్య పాత్రులైనటువంటి శిష్యులు లేదా సాధకులు అని అర్థం. అలా శ్రీ విద్యా సాధకులు సంతతిగా ప్రియముగా కలిగిన కుటుంబం కలిగిన దేవి అని భావం. అలాగే సా ఉమ, సోమ అంటే సా ఉమ అనేటువంటి అర్థం కనుక విడదీసి చూస్తే ఉమాసహితుడు అనేటువంటి సోమేశ్వరుడు, ఈశ్వరుడు అని అర్థం వస్తుంది. అంటే ఉమాసహితుడు సోమేశ్వరుడు అనేటువంటి శివుని యొక్క స్వరూపమైన దేవి అని భావం. సోమయాగానికి అర్హురాలు, సోమయాగం చేత ఆరాధించబడేది, సోమయాగంలో సోమలత స్వరూపమైనది అని అర్థం. అలాగే నవగ్రహాల్లో బుధగ్రహానికి సౌమ్యుడు అని పేరు. ఆ గ్రహస్వరూపమైనది కూడా అని కూడా తీసుకోవచ్చు ఈ నామం నుంచి. అంటే బుధగ్రహ స్వరూపం అని కూడా అర్థం ఉంది. సౌమ్యగుణం కలిగిన దేవి అని నామం యొక్క భావం. శివ సంబంధమైనది, చంద్ర సంబంధమైనది, చంద్ర లక్షణాలు కలిగినది, చంద్రమండల తేజస్సుతో ప్రకాశించేది, మృదుత్వం, స్వయం ప్రకాశత్వం, ఆహ్లాదకత్వం కలిగినది, సోమయాగంలో ఆరాధింపబడేది, కుండలిని శక్తి స్వరూపిణి, ఉమాసహితుడైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపమైనది, అమృత కళ, శివశక్తి కళ అని విస్తృత భావం ఈ నామంలో ఉంది. ఈశ్వరుని యొక్క అర్ధశరీరిణి అని అంతర్గత విశేష భావం. భావ సురమ్య, జ్ఞాన సుగమ్య, ప్రజ్ఞాన సౌమ్య, భక్తి పారమ్య, లోక నియమ్య ఆ పరమేశ్వరే. సౌమ్యమైన శాంత స్వభావం గల దేవి అన్నటువంటి కింద నామం సౌమ్య అనే నామం ఆ పదానికి మూలమైనటువంటి సోమ శబ్దానికి ఉన్న వివిధ అర్థాలతోటి శివుని నుంచి దేవుల వరకు, జీవుల వరకు, గ్రహాదుల నుంచి లత పుష్పాదుల వరకు అన్నిటికీ అన్వయించేటువంటి భావాలని పొందుపరిచిన నామం. సృష్టిలో ఉన్నటువంటి మృదులత్వం, సౌమనసత్వం, ఆహ్లాదకత్వం, ప్రియదర్శకత్వం ఇవన్నీ కూడా దేవిగా రూపం దాల్చినవి అని చెప్పింది ఆ నామం. యోగపరంగా చంద్రాత్మక లక్షణం కలిగినటువంటి కుండలిని శక్తిగా, అమృత కళగా, శివస్వరూపిణిగా, హృదయాహ్లాద ప్రసాదినిగా, శుభప్రదాయినిగా దేవిని రూపుకట్టించినటువంటి ఒక చిన్న అత్యద్భుత నామం అది. దయామూర్తి, శుభసత్కీర్తి అయినటువంటి దేవికి శివునితో గల అనుబంధాన్ని వివరిస్తోంది వచ్చే నామం సదాశివ కుటుంబిని అనే నామం. ఈ సదాశివ కుటుంబిని అనే నామానికి అర్థం సదాశివుని యొక్క పత్ని, అర్ధాంగి.
దీని యొక్క భావార్థ శ్లోకం అశ్వారూఢ ప్రసిద్ధ శ్యామలయుత మహేశ సద్రూపిణి గాయత్ర్యాది ప్రసిద్ధ మంత్ర వినుత ఆధ్యాత్మిక ఆకారిణి బ్రహ్మాత్మైక్య సదాశివస్య సకుటుంబిన్యాఖ్య ప్రఖ్యాతిని మాహేశ్వర్య మనోరాగ రమణి సిడ్నీపురీ శారదా. అశ్వారూఢ ప్రసిద్ధ శ్యామలయుత మహేశ సద్రూపిణి అన్నారంటే అశ్వారూఢ శ్యామల మొదలైనటువంటి దేవతలతో కూడి మహేశ్వరుని యొక్క స్వరూపంగా ఉండేది. గాయత్ర్యాది ప్రసిద్ధ మంత్ర వినుతాయ ఆధ్యాత్మిక ఆకారిణి అన్నారంటే గాయత్రి మొదలైనటువంటి ప్రసిద్ధ మంత్రాల చేత కీర్తింపబడేది, ఆధ్యాత్మిక భావాల స్వరూపంగా ఉన్నది. బ్రహ్మాత్మైక్య సదాశివస్య సకుటుంబిన్యాఖ్య ప్రఖ్యాతిని అన్నారంటే జీవాత్మ పరమాత్మల యొక్క పరబ్రహ్మణ యొక్క ఐక్యరూపమైనటువంటి సదాశివుని యొక్క కుటుంబిని అంటే అర్ధాంగిగా పేరు పొందినది. మాహేశ్వర్య మనోనురాగ రమణి అన్నారంటే మహేశ్వరుని యొక్క మనసులో అనురాగ స్వరూపమైనటువంటి దేవి ఈశ్వరి అని అర్థం. సదాశివుని కుటుంబిని, కుటుంబిని అంటే భార్య, ఆయన కుటుంబానికి సంబంధించిన అర్థంలో సదాశివుని యొక్క అర్ధాంగి ధర్మపత్ని లేదా ఆయన కుటుంబానికి సంబంధించింది అర్థం. అలాగే సదాశివుడు అంటే సదా అంటే ఎల్లప్పుడూ శివుని యొక్క అర్ధాంగి అయినది. సదాశివ కుటుంబిని అంటే ఎల్లప్పుడూ కూడా శివుని యొక్క అర్ధాంగిగా ఉన్నది. అంటే ఆవిడకున్న నిత్యత్వం వలన సృష్టి లయమయ్యే ప్రళయకాలంలో కూడా ఆయనకు అర్ధాంగిగా ఉంటుంది అనే అనుభవం. అంటే ఆమె నశించదు, ఆ ప్రళయకాలంలో కూడా వారిద్దరూ కూడా ఉంటారు, ఆమె శివుడికి అర్ధాంగిగా ఉంటుంది అని భావం. ప్రళయకాలంలో సదాశివుని కుటుంబం అంటే సృష్టిలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా బీజ రూపంలో దేవిలో లీనమై ఉంటాయి కనుక ఆ జీవులన్నీ సదాశివుని యొక్క కుటుంబం కనుక ఆ కుటుంబాన్ని కలిగి ఉన్నది దేవి అని మరో భావం. శ్యామలాదేవి, శుద్ధ విద్య, అశ్వారూఢ అనే పేరు కలిగినటువంటి మంత్రాది దేవతలు అందరూ కూడా సదాశివునికి భార్యలుగా ఆయన కుటుంబంగా చెప్పబడ్డారు తంత్రశాస్త్రంలో. ఆ శివుని కుటుంబాన్ని కలిగి ఉన్నది, ఆ కుటుంబానికి అధికారిని, ఆ మంత్రాది దేవతల యొక్క స్వరూపమైన దేవి అని భావం. పంచబ్రహ్మంలో ఐదవ వాడు సదాశివుడు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ అని ఈ పంచబ్రహ్మ వీరు. అందులో ఐదవ వాడు అందరికన్నా పైవాడు సదాశివుడు. ఆయనతో అభేదమైనది, ఆయనతో సమానమైనది అని అర్థం. శివతత్వాన్ని సదా ధ్యానిస్తూ అనుభూతిని పొందే సాధకులు అనేటువంటి కుటుంబానికి దేవి యజమానురాలు, తల్లి వంటిది అని కూడా మరో భావం. ఇక బృహదారణ్యకోపనిషత్తులో సయమేవాత్మానం వేదాత్ పాదయతు తదపదిశ్చ పత్నీచ భవతాం అని చెప్పబడింది. అంటే పరబ్రహ్మ తాను రెండుగా పతి పత్ని భావాలతో కామేశ్వరులుగా సృష్టించుకుని తను తాను చేసుకుని సర్వ జగత్తును సృష్టించాడు పరమాత్ముడు, పరబ్రహ్మం అని అర్థం. అంటే అలా సర్వ జగత్తు కూడా ఆ దంపతుల యొక్క సృష్టి కనుక, వారి కామేశ్వరుల యొక్క సృష్టి కనుక అదంతా వారి కుటుంబమే అవుతుంది. ఆ కుటుంబానికి తల్లి వంటిది కామేశ్వరీదేవి అని భావం. యోగపరంగా చూస్తే సహస్రారంలో ఉన్నటువంటి శుక్లబిందువు, రక్తబిందువుల యొక్క పరస్పర ఈక్షణ లక్షణమైన దేవి కుటుంబిని అంటే ఆ రెండింటి యొక్క సమూహం అని అర్థం. అలాగే లలితా త్రిశతి నామాల్లో కూడా ఈ నామం సదాశివ కుటుంబిని అనే నామం ఉంది. ఈ నామానికి శంకరాచార్య భాష్యం ఇక్కడ అన్వయం చేసుకోవచ్చును. సదాశివుని యొక్క ధర్మపత్ని అనేది దేవి అని ఈ నామం యొక్క భావం. సదా సర్వకాలాల్లో శివునికి అర్ధాంగిగా, జగత్తూరి కుటుంబానికి తల్లిగా ఉన్నటువంటి కామేశ్వరి స్వరూపిణి, మహేశ్వరుని యొక్క అనురాగ స్వరూపమైనది, సదాశివునితో అభేదమైనది, శివతత్వ సాధకుల యొక్క కుటుంబానికి తల్లి వంటిది, సదాశివుని యొక్క భార్యల రూపమైనది, జీవబ్రహ్మల సమైక్య స్వరూపిణి, మంత్రదేవత రూపమైనది అని విశుద్ధమైన అర్థాలున్నాయి ఈ నామానికి.
ఆ మంత్రభాసిని, జ్ఞానవాహిని, లోకజనని, సర్వమోహిని, తత్వదర్శిని, ప్రజ్ఞా ప్రభాసిని ఆ పరమేశ్వరే. సర్వం శ్రీ లలితాదేవ్యర్పణమస్తు.